హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ నెంబర్ 1 పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో అతి కష్టం మీద పాకిస్తాన్ అయితే మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. సో చాలా అతి కష్టం మీద నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ 19th ఓవర్లో ఆ క్యాచ్ కనుక పట్టి ఉంటే ఖచ్చితంగా నెదర్లాండ్స్దే మ్యాచ్ అని మనకు తెలుసు. ఆ క్యాచ్ ఎప్పుడైతే నేలపాలు చేశారో మొత్తం పాకిస్తాన్ మ్యాచ్ అయితే గెలిచింది. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ చేసింది అండ్ నెదర్లాండ్స్ ఎలాంటి కాంబ్యాక్ చేసింది, ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సర్క్యులేట్ రోజు రోజుకి వస్తూనే ఉంది. అయితే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పరంగా ఐసీసీ ఒక ప్రశ్న అయితే వేసింది పీసీబీకి. దానికి వాళ్ళు సరైన సమాధానాలు అయితే చెప్పలేకపోయారని చెప్పుకోవచ్చు. ఏంటంటే అన్ని మ్యాచెస్ ఆడి మీరు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని ఎగ్గొట్టడానికి రీజన్ చెప్పాల్సిందిగా పంపిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీలంక యొక్క క్రికెట్ బోర్డు కోరిక ఏదైతే ఉందో అది పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మొహసిన్ నక్వీ చర్చలు జరిపి తుది నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే శ్రీలంక క్రికెట్ బోర్డుకి హామీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం మాత్రం పక్కా, ఇది మాత్రం తథ్యం. ఎందుకంటే శ్రీలంక చాలా వరకు ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఐసీసీ నష్టపోవడం ఒక ఎత్తు అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు వాళ్ళు ఆపదల్లో ఉన్నప్పుడు పీసీబీకి ఎంతో మేలు చేసింది, అంటే హెల్ప్ చేసింది. అది కూడా ఎస్ఎల్సీ గుర్తు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు అన్నీ మూసుకొని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా తుది నిర్ణయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. కానీ మనకు అందుతున్న సంకేతాలు మాత్రం పక్కా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం 100కి 200% జరిగి తీరుతుంది. ఓకే, ఎన్ని డ్రామాలు ఆడినా పాకిస్తాన్ వంతు కాదు. పాకిస్తాన్ మాట మీద నిలబడే కంట్రీ అంతకన్నా కాదు. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. సో నెదర్లాండ్స్కి చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. మ్యాక్స్ అవుట్ అదేవిధంగా మైకెల్ లివిట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. అయితే వచ్చిన పార్ట్నర్షిప్కి తగిన స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. మ్యాక్స్ అవుట్ 5 runs వేసి అవుట్ అయిన తర్వాత మైకెల్ లివిట్ కూడా మంచిగా కుదుర్చుకుంటూ వెళ్తున్న టైంలో 31 దగ్గర మైకెల్ లివిట్ అవుట్ అవడం జరిగింది. తను 20 runs వేసి అవుట్ అయ్యాడు. అయితే స్కాట్ ఎడ్వర్డ్స్ మాత్రం ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కానీ స్కాట్ ఎడ్వర్డ్స్ మాత్రం కుదురుకోవడం అయితే జరిగింది. డిలీడ్ అదేవిధంగా స్కాట్ ఎడ్వర్డ్స్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే పెట్టారు. 3 wickets పడిన తరువాత దగ్గర 100 వరకు వచ్చినప్పుడు కూడా వికెట్ అయితే పర్లేదు. తర్వాత ఏదైతే ఆ పార్ట్నర్షిప్ వచ్చిందో 40+ పార్ట్నర్షిప్, ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కొలాప్స్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు నెదర్లాండ్స్కి. పాకిస్తాన్ ఫీల్డింగ్ పంప్డప్ అని చెప్పుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో. కానీ కొన్ని ల్యాప్సెస్ అనేవి పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా కనిపించాయి. ఒక క్యాచ్ కూడా మిస్ చేయడం అండ్ సింగిల్ లేని చోట కూడా 4 runs ఇవ్వడం అన్నీ జరిగిపోయినాయి. సో రెస్పెక్టబుల్ స్కోర్ అయితే పాకిస్తాన్ ముందు పెట్టగలిగింది నెదర్లాండ్స్ అని చెప్పుకోవచ్చు.
సో 19.5 ఓవర్స్లోనే 147 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది. అయితే దీంట్లో అంతో ఇంతో చెయ్యి వేసింది అంటే ఆర్యన్ దత్ 13 రన్స్ అయితే చేశాడు. అక్రమిన్ కూడా పర్వాలేదు, ఒక మంచి స్మాల్ క్యాన్యో అయితే ఆడటం జరిగింది. సో తర్వాత వికెట్స్ కనుక చూస్తే సల్మాన్ మిర్జాకి 3 వికెట్లు, అబ్రార్ అహ్మద్కి 2 వికెట్లు, సయీం అయూబ్కి 2 వికెట్లు, షాహిన్ షా అఫ్రీడీకి 1 వికెట్, మొహమ్మద్ నవాజ్కి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 3. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన పాకిస్తాన్కి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. ఆ వచ్చిన స్టార్ట్ కూడా వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్ డ్రైవర్ సీట్ పాకిస్తాన్. ఎందుకంటే సయీం అయూబ్ 24 రన్స్ వేసి అవుట్ అయినా కానీ ఆ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఒక ఎండ్లో సల్మాన్ ఆగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ ఫర్హాన్ మాత్రం 34 రన్స్ అయితే చేశాడు. ఎప్పుడైతే ఫర్హాన్ అవుట్ అయ్యాడో వికెట్ల పతనం స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఆర్యన్ దత్కి ఫస్ట్ పడిన 2 వికెట్లు తనకే వచ్చాయని చెప్పుకోవచ్చు. తర్వాత వ్యాన్ విక్ 1 ఓవర్ వేసి 2 వికెట్లు ఇచ్చి మెడిన్ ఓవర్ అయితే వేశాడు. అంటే ఆయన వేసిన 4 ఓవర్ల కోటాలో ద బెస్ట్ ఓవర్ అంటే అది. ఎప్పుడైతే ఆ డబల్ వికెట్ మెడిన్ ఓవర్ అయితే వచ్చిందో పాకిస్తాన్కి ఏం అర్థం కాలేదు. అసలు బౌండరీ కొట్టడానికి కూడా అసలు ఏం అర్థం కాలేదు. రన్ రేట్ ఏమో పెరిగిపోతుంది. అయితే 18th ఓవర్ వరకు టైట్ ఫీల్డింగ్, మంచి బౌలింగ్, లైన్ అండ్ లెంత్కి కట్టుబడి చేస్తూ వెళ్ళారు. తర్వాత వ్యాన్ విక్ వచ్చాడు. మళ్ళీ ఆ ఓవర్ మొత్తం మొమెంటం మొత్తం ఈ నెదర్లాండ్స్ నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ 6 కొట్టాడో, ఆ క్యాచ్ డ్రాప్ అయిందో ఫహీమ్ అష్రఫ్ది, వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ఓవర్లో 24 రన్స్ అయితే వచ్చాయి. ఆ 24 రన్స్ మొత్తం మొమెంటంని మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ ఓవర్లో 5 రన్స్ కావాల్సిన టైంలో షాహిన్ షా అఫ్రీడీ సింగిల్ తీసి ఇచ్చిన తర్వాత 4 కొట్టి మళ్ళీ ఫహీమ్ అష్రఫ్ మ్యాచ్ని అయితే ముగించాడు. 2 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది నెదర్లాండ్స్. ఇక ఆర్యన్ దత్కి 2 వికెట్లు, వ్యాన్ విక్కి 2 వికెట్లు, అదేవిధంగా వికెరెన్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. టోటల్గా 7 వికెట్స్ అయితే వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఫహీమ్ అష్రఫ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.